బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు సరికొత్త మైలురాయిగా నిలిచిన వైఆర్ఎస్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం వార్ 2 నేడు ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్కు తీసుకెళ్లే ప్రయత్నంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కథ విషయానికి వస్తే కబీర్ తాలివాల్ హృతిక్ రోషన్ ఇండియన్ రా ఏజెంట్గా పనిచేస్తాడు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసే సత్తా కలిగి ఉంటాడు. అయితే కొన్ని పరిస్థితుల తర్వాత రోగ్ ఏజెంట్ మోసగాడిగా కింద మారుతాడు. అప్పటి నుండి దేశంలోని అత్యంత డేంజరస్ క్రిమినల్స్లో ఒకరిగా ఎదుగుతాడు. ఇక ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించాడు. ఇండియాను కావటానికి ఇద్దరు రా ఏజెంట్లు ఎలాంటి పోరాటం చేశారు అనే కథతో వార్ 2 తీశారు. గత స్పై యూనివర్స్ చిత్రాలకు భిన్నంగా ఈసారి కథ ఉంది. సినిమా స్టార్టింగ్ సెటప్ బాగా ఉండడమే కాక హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, డాన్స్ నెంబర్, కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోటాపోటీ నటన, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ హాలీవుడ్ స్థాయిలో సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా కార్ చేజింగ్, ట్రైన్ ఫైట్ అభిమానులు మెప్పించాయి. సంజిత్, అంకిత్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చింది. సినిమాలో ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉన్నాయని ప్రేక్షకులను అలరిస్తుంది. సలామే పాటతో ఇద్దరి డాన్స్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం మీద సినిమా యాక్షన్ ప్రియులకు విందు అని చెప్పాలి. మాజీ రా ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ వరుస పెట్టి బడా బాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రా, అశుతోష్ రాణా కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం భారత్ ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతనిని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి, జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తాడు. తండ్రిని చంపిన కబీర్పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా, కియారా అద్వానీ పగతో రగిలిపోతుంది. తనకు అడుగడుగున అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. రా ఏజెంట్గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటి? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేది వార్ 2 కథ. ఎస్ట్రా ఫిలిమ్స్ గత చిత్రాలు మాదిరిగానే వార్ 2లోనూ యాక్షన్ సీక్వెన్స్, చేజింగ్ నిండిపోయాయి. టీజర్ ట్రైలర్లోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ ఇచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ చేశాడు. జపాన్లో కథ మొదలై ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథలో సస్పెన్స్ వేగం పెరుగుతుంది. హృతిక్తో ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటించారు. సరిగ్గా ఇంటర్వెల్కు ముందు తానెవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నది విక్రమ్ చెప్పేస్తాడు కబీర్. ఆకాశంలో 2 విమానాలతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఎన్టీఆర్, హృతిక్ ఈ ఫైట్ సీన్ పోటీ పడి నటించారు. అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్కు తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేశాడు దర్శకుడు. కబీర్, విక్రమ్ల మైండ్ గేమ్, రా చీఫ్ విక్రమ్ కావ్యూహాలు ప్రేక్షకులను వినోదాన్ని పంచుతాయి. విక్రమ్, కబీర్ల మధ్య హోరాహోరీ పోరు, ట్విస్టులతో క్లైమాక్స్ను ముగించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్లకు డాన్సులతో పోటీలు పడి స్టెప్స్ వేశారు. ఈ సాంగ్ థియేటర్స్లో విజువల్స్ వేయించింది. యాక్షన్ సినిమాలకు కేరాఫ్గా నిలిచే హృతిక్ రోషన్ అలవోకగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు. ఫస్ట్ హాఫ్లో రా నుంచి తప్పించుకునే ట్రైన్ సీన్, ఇంటర్వెల్లో ఫైట్ మీద జరిగే యాక్షన్ సీన్స్లో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను గుర్తు చేశాడు. ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే హృతిక్కు గట్టి పోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్లో అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో తన యాక్టింగ్తో ఏడ్పించేశాడు. హీరోయిన్ కియారా అద్వానీ బిగినీ లిప్ లాక్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్తోనూ తనలోని మరో షేడ్స్ను చూపించింది. అశుతోష్ రాణా, అనిల్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ అంశాల జోలికి వస్తే ఈ సినిమాకు సంజిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్ను బెంజమిన్ జాఫర్ అద్భుతంగా చూపించి మనల్ని మరో లోకంకి తీసుకెళ్లిపోయాడు. నిర్మాణ విలువల పరంగా ఆదిత్య చోప్రా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండియర్గా వార్ 2ను నిర్మించారు. వార్ 2 సినిమా భారీ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది.